అదే ఒక అపార్ట్మెంట్స్ వాస్తు చూడాల్సి వచ్చినప్పుడు, వాళ్ళు ఆల్రెడీ ఒక అపార్ట్మెంట్ కట్టిన అపార్ట్మెంట్ వాస్తు చూడాలంటే వాళ్ళు మన సిటీలో అన్ని తిరిగే ఉన్నాయి. పర్ఫెక్ట్ డిగ్రీ ఉన్న ఇళ్ళు చాలా తక్కువ ఉంటాయి. ఎటో ఒకటి తిరిగి ఉంటాయి. ఆగ్నేయం తిరిగి ఉండవు, ఈస్ట్ ఈశాన్యం ఎటో ఒకటి తిరిగి ఉంటాయి. అలాంటి వాటికి మరి ఏం చేయాలి అంటే, ఎలా తెలుసుకోవాలంటే అయస్కాంత దిక్సూచి వాడకూడదు దాంట్లో. ఎందుకంటే అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళి మీరు అయస్కాంత దిక్సూచి వాడితే రీడింగ్ ఎర్రర్ వస్తుంది, కరెక్ట్ రాదు ఎప్పుడు. ఎందుకంటే మీ పైన స్లాబ్, కింద స్లాబ్, పక్కన పిల్లర్స్ ఉంటాయి. పిల్లర్లో ఐరన్ ఉంటుంది. మీకు పెద్ద పెద్ద పిల్లర్లు పక్కన నిలబడితే ఎప్పుడు ఎర్రర్ వస్తుంది, మీకు డెఫినెట్గా ఎర్రర్ వస్తుంది. అదే మీకు పెద్ద పెద్ద స్లాబ్లు వేసిన, మీ గ్రౌండ్ లెవెల్లో స్లాబ్లు వేసిన గేటెడ్ కమ్యూనిటీస్ అయితే మీరు నేల మీద నిలబడి ఎర్రర్ వస్తుంది, అది కూడా స్లాబే కాబట్టి. అంచేత అక్కడ మీరు ఏం చేయాలి మరి అలాంటి పరిస్థితి అంటే, బయట రోడ్డు మీద వచ్చి చూడాలి. చూస్తే సుమారుగా ప్యారలల్గా మీరు దాని కొంత ఓరియంటేషన్ తెలుసుకోవచ్చు. లేదంటే మోడర్న్ టెక్నిక్ మన గూగుల్ మ్యాప్స్ వాడచ్చు. ఇప్పుడంతా గూగుల్ మ్యాప్స్ వాడుతున్నాం మనం. గూగుల్ మ్యాప్స్తో చాలా ఈజీ, ఇంట్లో కూర్చొని మనం ల్యాప్టాప్లో గూగుల్ మ్యాప్ ఎన్ని డిగ్రీల తిరిగిందో తెలుసుకుని దాని ప్రకారం మనం ఆల్రెడీ ఉన్న అపార్ట్మెంట్స్ తాలూకు లొకేషన్స్ అని చెక్ చేయొచ్చు. వాస్తు చూడటానికి ఉపయోగించవచ్చు.